గుంతకల్ బెంగళూరు కేంద్రాలుగా అశ్లీల వెబ్సైట్లకు లైవ్ వీడియోలు తీసిపెడుతున్న ముఠా గుట్టును ఏపీ సిఐడి రట్టు చేసింది. కాల్ సెంటర్ పేరుతో గుంతకల్లో ఓ ఆఫీస్ను ఓపెన్ చేసిన లూయిస్ అనే వ్యక్తి యువతులను ట్రాప్ చేసి పార్న్ వెబ్సైట్లకు లైవ్ వీడియోస్ చేయిస్తున్నట్లు సిఐడికి సమాచారం అందింది. నిందితులు లైవ్ వీడియోస్ కోసం గుంతకల్లో ఓ స్టూడియోను కూడా ఏర్పాటు చేసుకున్నారని, సైప్రస్ దేశం నుంచి పనిచేసే ఆ వెబ్సైట్లో లైవ్ వీడియోస్ ఇవ్వడం ద్వారా కమిషన్లను క్రిప్టో కరెన్సీ రూపంలో సంపాదిస్తూ అనేక మంది యువతులను బాధితులుగా మార్చారని సిఐడి చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. నిందితుడికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్యోత్స్న అనే మహిళ, గణేష్ అనే వ్యక్తి కూడా సహకరిస్తున్నారని, ఇద్దరిలో మహిళను అరెస్ట్ చేయగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక అనే ఒక వెబ్సైట్ ఉంది. అది దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిల్ని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి, ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధించబడింది. కానీ కొన్ని URL ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది వేరే విధానం ద్వారా. దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ అంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అశ్లీలమైన చిత్రాలు కానీ, దృశ్యాలు కానీ, వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్లు సంపాదించిన తర్వాత ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక 50% వాళ్ళ కమిషన్ తీసుకుని మిగతా 50% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం, అమాయకమైన అమ్మాయిలను కూడా ఈ వృత్తిలోకి దింపడం, ఇవన్నీ చేస్తున్నారు. సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ 2 ప్లేసుల్లోని గుంతకల్లోని బెంగళూరులో కూడా ఈ ముఠాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్కి సహాయం తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళు ఇక్కడ ఈరోజు
కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మీరు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఇంకా అది దర్యాప్తు నడుస్తుంది. బాధితుల వివరాలు మనం పూర్తిగా మనం బయట చెప్పలేము. సో బాధితులు అయితే ఉన్నారు కొంతమంది. మీరు లోతుగా విచారణ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు ఈ దీనికి ఎప్పటి నుంచి పాల్పడ్డారు, ఎప్పటి నుంచి ఇది మోటివ్గా ఇది కొనసాగుతుంది? అంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వీళ్ళు యాక్టివ్గా చేస్తున్నారు. అంతకుముందు కూడా వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. సో మాకున్న సమాచారం ప్రకారం 1-2 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది వీళ్ళు చేస్తున్నారని మాకు సమాచారం. మీ విచారణలో భాగంగా ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇది కొనసాగుతుందని మీరే చెబుతున్నారు. మీ విచారణలో తేలింది అంటున్నారు. ఇప్పటివరకు ఎంతవరకు వీళ్ళు అమౌంట్ చేశారు, అమౌంట్ ఎంత వచ్చి ఉందని? అంటే వీళ్ళు సుమారుగా బెంగళూరు సంబంధించిన వాళ్ళు సుమారుగా 16 లక్షలు సంపాదించామని చెప్తున్నారు. కానీ ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అయినా సంపాదించారనేది కూడా మనం వివరాలు సేకరించాలి. అదేవిధంగా గుంతకల్లో లూయిస్ అనే వ్యక్తి సుమారుగా 11 లక్షలు సంపాదించినట్టు తెలుస్తుంది. అంటే కంటెంట్ అంటే ఇంకా లైవ్లో వచ్చిన వాళ్ళు ఆ లైవ్లో కొనుక్కుంటారు. దానికి ఇట్ డిపెండ్స్, వాళ్ళు వారంలోని ఎన్ని గంటలు పని చేస్తారని దాని మీద కంటెంట్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ బేస్డ్. అవి కూడా చేశారని మాకు సమాచారం ఉంది. ఫోన్ వీడియోస్ ఉంది, అదేవిధంగా లైవ్ కంటెంట్ కూడా ఇచ్చారని సమాచారం. వాటిలో పాల్గొనే అమ్మాయిలు అంటే బలవంతంగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి బలవంతం చేసి ఒకసారి అలవాటు అయిన తర్వాత బయట పెడతామని భయపెట్టి ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని దీంట్లో దింపుతున్నారు. అంటే ఫేస్ చూపించకుండా చేస్తారు. సరే, యాక్చువల్గా వాళ్ళకి ఎలా అవుతారు? ముందు ఉద్యోగం ఇప్పిస్తానా, లేకపోతే ఏదైనా సినిమాలు? అంటే ఉద్యోగం ఇప్పిస్తారని కాదు, వీళ్ళు డబ్బులు అవసరం, రకరకాల చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు, లేదంటే ఇంకొక రకాలుగా వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు సంపాదించాలంటే ఈ చెడు మార్గాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే ప్రధానంగా ఈ ర్యాకెట్లో ఎంతమంది బాధితులు ఉన్నారని ఇప్పటివరకు తెలియదు. మాకు 3 అయితే మనకి కన్ఫర్మ్గా తెలిసింది. ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారని మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం.